హలో వెల్కమ్ టు నానక ప్రేమతో. And the show sponsored by Vanilla Sparkle Weight Loss Center. Music sponsored by Madura Audio. ఈ రోజు మన నానక ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సినిమాలలో అత్త క్యారెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది సూర్యకాంతం గారు. జబర్దస్త్ లో అత్త క్యారెక్టర్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఇంకెవరు అనుకుంటున్నారు? ఇంకెవరో కాదండి, హీఈస్ నన్ అదర్ దాన్ హరికృష్ణ. ప్లీజ్ వెల్కమ్. చూసే ఆడియన్స్ అందరూ ఇది అమ్మక ప్రేమతో షో అనుకోవద్దండి, ఇది నాన్నక ప్రేమతో షో మాత్రమే. మీరు ఇక్కడ ఉంటే ఎలాగ ఉందంటే ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలు అన్నారు. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. జబర్దస్త్ హరికృష్ణ నానక ప్రేమతో షోకి వాళ్ళ పిల్లలతో వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ బి సీటెడ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ పిల్లలతో ఇలా చూడటం. ఎలా అనిపిస్తుంది నానక ప్రేమతో షో? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ ఇచ్చున్నా మా పిల్లలతో ఇవ్వడం అనేది, ప్లస్ మీ కాన్సెప్ట్ నాన్నకు ప్రేమతో అనేది ఉంది. వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. హాయ్ గౌతమ్, నానంటే బాగా ఇష్టమా నీకు? ఎంత ఇష్టం? ఇంత 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 ఓ. నీ పేరేంటి? అఖిల్ కృష్ణ. నీకెంత ఇష్టం? చాలా ఎక్కువ ఉంటుంది. నేను తక్కువ ఉంటాను ఇంట్లో అని, నేను బయటికి వెళ్తున్నా ఫోన్లు ఊరికి ఎక్కడ ఉన్నారు, ఏంటి డాడీ ఏం చేస్తున్నారు అని చెప్పి. ఎక్కువ షూటింగ్స్ అది ఇది హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా మిస్ అవుతుంటాను. ఒకసారి 1 వీక్ మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోవడం షూటింగ్ కి, రాత్రి వచ్చరికి 1 అవ్వడం. అరే ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని వచ్చావా లేకపోతే? ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. అంతేనా? మరి ఇంకా ఓన్లీ లేడీ గెటప్స్ వేస్తుంటే అందుకని. ఓన్లీ లేడీ గెటప్స్ ఏమయ్యానండి, నేను ఓన్లీ జబర్దస్త్ లో మాత్రం లేడీ గెటప్స్. అండ్ ఈ షోకి నేను ఇట్లా ఎక్కువ మంది పరిచయం కాబట్టి లేడీ గెటప్ లో వచ్చాను. ఈవెంట్స్ పిలుస్తారు, నాకు ఈ చరిష్మా ఉంది కాబట్టి బయట లేడీ గెటప్ గా గుర్తుపడతారు. లేడీ గెటప్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా? రెండు అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మూవీస్కి వాటికి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తే కొంతమంది గుర్తుపట్టి మీరు లేడీ గెటప్స్ చేస్తారు కదా, మళ్ళీ ఇవి చేయగలుగుతారా అంటారు. నేను చేస్తానండి అంటే అవునా సార్ నేను చెప్తా అంటారు. ఇవ్వరు. సాధారణంగా అయితే ఎవరు ఆడిషన్స్ చెప్పినా సరే నేను లేడీ గెటప్ పిక్స్ అయితే పెట్టాను, నార్మల్ పిక్సే పెడతాను. ఎవడో పొరపాటున గుర్తుపడితే మాత్రం మాకు అవకాశం రాదు. ఒక పెద్ద ఆయన చెప్పారు, లేడీ గెటప్స్గా మూవీస్లో కానీ సీరియల్స్లో చెయ్యకు, చేస్తే అదే మార్క్ పడిందంటే ఇంకా అదే అయిపోతుంది అన్నారు. సూపర్ గ్రేట్ అసలు కదా. వీళ్ళిద్దరు ఎవరు బాగా మాట్లాడతారు? యాక్చువల్లీ వీడే మాట్లాడతాడు. ఫుల్ స్టాప్ పెట్టినా కూడా మనకి అవ్వదు మాట, ఏదో వాడు వాగుతున్నాడు వాగుడికే, కానీ ఎందుకో డల్గా ఉన్నాడు. వాట్ హ్యాపెండ్ అన్న? గౌతమ్ నువ్వు బాగా మాట్లాడతావా? ఏ హీరో అంటే ఇష్టం నీకు బాగా? పవన్ కళ్యాణ్. ఒక స్టెప్ ఇవ్వ ప్లీజ్. ఏ సినిమా చూసావా పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య? బ్రో కూడా చూసావా? ప్రతి సినిమాని యూట్యూబ్ లో పెట్టి ఆ సాంగ్స్ పెట్టి ఆయన ఎలా చేస్తున్నారు, అవి ఏమన్నా శారీస్ మా వైఫ్ దుండి మేము లేము కట్ చేసుకొని అది లుంగిలాగా పెట్టుకోవడం, అదే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. యాక్చువల్ చెప్పాలంటే సందర్భం అని చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక మాట చెప్పాలి. అన్నవరం సినిమా అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నయ్య అన్నాడంటే అవునన్న, దానికి గణేష్ ఆచార్య గారు కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. సో ఉన్నప్పుడు నేను ఆయన చూడాలని గేట్ దగ్గర కూర్చున్నారు బ్రేక్ టైంలో. అలా చూసుకొని మెల్లగా ఒకసారి సెకండ్ ఇద్దాం అన్నట్టుగా వెళ్తున్నా, ఇలా చూసి డ్రా అన్నారు. సార్ నమస్తే సార్, మీకు ఫ్యాన్, మీ సార్ అన్నయ్య గారికి పెద్ద ఫ్యాన్ సార్ నేనంటే. అవునా సార్, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు. షూటింగ్ అంటే ఎంత, నీ ఏజ్ ఎంత, నువ్వు షూటింగ్ రావడం ఏంటి, నేను ఎవరు తెచ్చారు అంటే మా ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన పేరు చెప్పాను అనుకోండి, మళ్ళీ రేపొద్దు నాకు వర్క్ ఇవ్వకపోవడంగా నా నుంచి ఆయన తిట్లు పడతాడు భయంకి. అంటే ఎక్కడుంటావు నువ్వు, ఏంటి నీ సంగతి, చదువుకునే లేదా నీకు అంటే, లేదు సార్ నాకు చదువు లేదు, సో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. అవునా నేను చదివిపిస్తాను నాతో వస్తావా అన్నారు. కాదు సార్ అంటే ఇట్లా పట్టుకున్నారని చెవున్నది జోక్గా సీరియస్గా చెప్తున్నా, వస్తావా నేను చదివిపిస్తాను నీకు అంటే, సరే బ్రేక్ టైం అయిన తర్వాత నాకు వచ్చి కలుగు అన్నారు. బౌన్సర్ చెప్పాడు ఇట్లా ఏదో చెప్తున్నారు, నేను వెంట అక్కడ జంప్ ఇంటికి పారిపోయాను. భయం వేసింది నాకు, ఎందుకంటే మా ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన తిడతారు, ఎందుకు ఆయనతో మాట్లాడవు, నీకు ఏం అవసరము అంటే. మేము షూట్కి వెళ్ళినప్పుడు ముందే చెప్పేవాళ్ళు అన్నమాట, బాబు మీరు చిన్నపిల్లలు, అక్కడ పెద్ద పెద్ద హీరోలతో షూట్ చేసినప్పుడు మీరు వెళ్ళడము, సెకండ్ ఇవ్వడము అలాంటివి ఏం చేయకూడదు, ఆటోగ్రాఫ్స్ అడగడం, అప్పుడు ఆటోగ్రాఫ్సే కదా అవి అడగడం చేయొద్దు అన్నారు. గబుక్కున ఆయన అంటే ఎందుకు ఇష్టము,
నేను వెళ్ళాను, ఆయన పిలవడం మాట్లాడడం జరిగింది. ఈ విషయం చెప్తే రేపు పొద్దున మమ్మల్ని రానియడని ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఈ సందర్భం కూడా నాకు తెలిసి ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పటి నుంచి ఆయనకి అట్లా హెల్పింగ్ నేచర్ కావచ్చు, సోయన్స్ అంత ఇది మాట. నిజంగా ఆయన చెప్పినట్టు అప్పుడే ఎల్లుండి ఇప్పుడు ఎలాగుండేది నా పరిస్థితి.